మిత్రులారా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 15 క్లాస్ 4, ఆర్టికల్ 16 క్లాస్ 4 వీటి ప్రకారం రిజర్వేషన్లను ఇచ్చే అవకాశము రాష్ట్ర ప్రభుత్వాలకు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ఇచ్చింది. చాలా ఆశ్చర్యం ఏంటంటే, రిజర్వేషన్లకు ప్రాతిపదిక వెనుకబడుతనమైనప్పుడు ఆ వెనుకబడుతనాన్ని గుర్తించే క్రమంలో కులగణన, ఒక సామాజిక ఆర్థిక సర్వే తీసుకొని కొన్ని కులాలను వాళ్ళు ప్రాక్టీస్ రీత్యా ఇస్లాంను ఆచరించిన వెనుకబడిన కులాలుగా గుర్తించి ఈరోజు రిజర్వేషన్ కేటగిరీలోకి చేర్చినప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడున్న బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ అధినేత రామచంద్రరావు గారు కానీ ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. వాస్తవంగా వెనుకబడిన కులాలు అంటే ముస్లిం సమాజానికి సంబంధించిన వెనుకబడిన కులాలు ఏవైతున్నాయో వాటి రిజర్వేషన్ 1882 అంటర్ కమిషన్ దగ్గర నుంచే మొదలైంది. బ్రిటిష్ టైంలోనే ఈ రిజర్వేషన్లు కంటిన్యూ అవుతూ వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత 1951లోనే తమిళనాడులో రిజర్వేషన్ తీసుకొచ్చారు. 57లో కేరళలో ముస్లిం సమాజంలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇచ్చారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో 1977 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు బీజేపీకి ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకుంటున్న గుజరాత్లో 1978 నుంచే రిజర్వేషన్స్ వచ్చాయి. ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేక రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు చెప్తున్న విషయాలు ఏంటంటే, పస్మందా ముస్లింలకి మేము రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం కాదంటున్నారు. అంటే పస్మందా ముస్లింలు అంటే వెనుకబడ్డ ముస్లింలు, సామాజికంగా అణచివేయబడ్డ ముస్లిమ్స్. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలంగాణలో ఈరోజు మనం చూసుకున్నప్పుడు తెలంగాణలో అత్తర్ సాహెబ్లు, ఫకీర్లు, గోసంగి, గారడి, హజాం, దోబి, ఖసాబ్, షేక్, దూదేకుల, మాతర్ కమ్యూనిటీ వాళ్ళైతే పాపం డ్రైనేజీ కార్మికులు ఉన్నారు. అంటే ఇప్పుడు పస్మందా ముస్లింలకు రిజర్వేషన్స్ను సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీ అదే పస్మందా ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్స్ తీసుకొచ్చినప్పుడు వాటిని ఆబ్జెక్ట్ చేయడం అనేది, వాటిని వ్యతిరేకించడం అనేది ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనంగా కనపడతా ఉన్నది. నిజంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్లో క్లియర్ చెప్పారు, ముస్లింలకు గంపగుత్తాగా తెలంగాణలో ఎక్కడ రిజర్వేషన్స్ ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వరు. మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగం ఎక్కడ అంగీకరించదు. కానీ ఈరోజు ఆ సర్వే రిపోర్ట్లోనే చాలా క్లియర్గా సామాజిక, ఆర్థిక, విద్యాపర వెనుకబాటుతనాలను గుర్తించే కుల గణాంకాలుగా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆబ్జెక్ట్ చేయడం అనేది చాలా చాలా హాస్యాస్పదం. ఈరోజు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, గుజరాత్లో మేము 38 కులాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పాడు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయినాక ముస్లింలు వెనుకబడ్డ కులాలను మరికొన్ని కులాలలో చేర్చారు. అంటే ఉత్తరప్రదేశ్లో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? గుజరాత్లో ఒక నీతి ఉంటుంది, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? మధ్యప్రదేశ్లో ముస్లిం వెనుకబడ్డ కులాలకు ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి ఉంటుందా? అంటే క్లియర్గా మనకు ఏమర్థమవుతా ఉందంటే, పేద ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్లను కాల్చే ప్రయత్నాన్ని ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్నది. వాళ్ళకు బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకోసమే ఆ పార్టీ నేత రామచంద్రరావు గారు ఏమన్నారంటే క్లియర్గా, మేము దీన్ని 9th షెడ్యూల్లో చేర్చాం, మేము దీన్ని 10th షెడ్యూల్ దాకా తీసుకుపోం, మేము దీన్ని అసలు షెడ్యూల్లోకే మేము తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయం, రాజ్యాంగ సవరణకి అవకాశం లేదని చెప్పారు. దాన్ని కప్పించుకోవడం కోసం ఈరోజు ముస్లింల భుజాల మీద తుపాకులు పెట్టి బీసీ రిజర్వేషన్ని కాల్చే ప్రయత్నం చేయడం ఏదైతుందో అది బీజేపీ యొక్క బీసీ వ్యతిరేకతను, బీజేపీ యొక్క మానవ. Subscribe us and press the bell icon for more interesting updates.